బాబు. మీరంటే ఎంత ప్రేమ వాడికి. బాబు ఇదిగో లాస్ట్ బాబు. నేనేమన్నాను బాబు ఆ రోజు, రాజ్యానికి రాజైన తల్లి కొడుకు అన్నాను. అమ్మ నేను మళ్ళీ వస్తానన్నా బాబు. అన్నని అన్న లేకుండా వచ్చావు నన్ను చూడడానికి బాబు. లోపలే 8-9 రోజులు దాటింది. చాలా రిస్క్గా నేను కూడా ఆయన కూడా అక్కడ వెయిట్ చేస్తారు 10 రోజులు దాటిపోయింది. ఆయన ప్రాణం పెట్టాడు. దానిలో సంజీవించిన మాత్రం అయ్యేసరికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. దానిలో సంజీవించిన మాత్రం అయ్యేసరికి ఆయన ప్రాణం పెట్టాడు. అక్కడ లోటస్ పాయింట్ దగ్గర ఇచ్చండి జగన్ గారికి ఇచ్చండి. అవును చాలా చాలా అయిపోయిన తర్వాత ఇంటికి రావడానికి తప్పదునైనా అంటే ఆంటీ ఎందుకు రానంటీ నేను వస్తానంటీ. ఈరోజు అన్ని ఇద్దరు ఇలాగే కూర్చొని చక్కగా మాట్లాడుకొని జగన్ గారి గురించి మన ఎంపీ గారు ఎంత నిధిగా సన్ని అన్ని జగన్ అన్న అంటే తనకి ఎలాగ క్రియేట్ చేశారు ప్రతి ఒక్కటి వివరిస్తూనే ఉన్నారనమాట. వివరించి సన్ని నిన్ను కూడా మర్చిపోరు సన్ని ఏం బాగుంది అన్నారు కదా. ఇది బాబు ఎంపీ గారు అయి ఉండొచ్చు కానీ అయ్యారు కుటుంబ సభ్యులు అన్నట్టుగానే ఈ బాబు కూడా నన్ను అమ్మ నీ కొడుకుని అనేవారు. అది నన్ను అంటారు కదా, అమ్మ నీ కొడుకుగా ఉండడానికి నాకు అంగీకరించమ్మని అడుగుతున్నారండి. దాంట్లో కూడా ఫోన్ చేసి అమ్మ చేశారండి చేస్తున్నారు. గుర్తుగా చూడండి ఎంపీ అయినప్పుడు అలాగే ఉన్నారు, అప్పుడు ఇలాగే ఉన్నారు. నేను అన్నాను బాబు రాజ్యానికి రాజైనా తల్లి కొడుకు నేను ఈ రోజు పట్టిస్తాను, లేకపోతే ఎంపీ అయిన తర్వాత మళ్ళీ రాలేరు మీరు రావాలని అన్నా అని అంటే చూడండి అమ్మలాగే నన్ను ఎలాగా ఎంత ఇదిగా అప్పుడు ఎంపీ రానప్పుడు అలాగే ఉన్నారు, ఎంపీ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మన గురు కాన్సెప్ట్ ప్రాసెస్ టోటల్ అమ్మయ్య నేను ఏ మీటింగ్ ఏ ఈవెంట్స్ జరిగినా నేను చేస్తాను. మరి నా బిడ్డకి ఎంత ప్రేమ సంపాదించుకోకపోతే ఇప్పుడు అయ్యగారు మొన్న వచ్చారు మళ్ళీ వచ్చారు ఈ బాబు రుణం తీర్చుకోలేము. చాలా బాగా ఎవరు కాదమ్మా మీరు చదివించుకున్నట్టు మాకు చెప్పండి ఏమన్నా ఉంటే చాలాసార్లు చెప్పండి. మీరు అడుగుతూనే ఉన్నారు. అన్ని కూడా ఇంకో సన్ని మంచోడని ఎమ్మెల్యే గారు అన్నారు, ఎంపీ గారు అన్నారు, ఎమ్మెల్సీ గారు అన్నారు అని అంటే అది పొంగిపోయేది పూర్తిగా ఫీల్ అయిపోతాడు. అంతేగాని బాబు చాలా మంచి సన్ని నీ మంచితనాన్ని మర్చిపోరు మీరు అన్నారు కదా బాబు.
మరి జగన్ గారు అన్నారు ఆ రోజు, అభిలాష్ సన్నీ నువ్వు లోటస్ పాండ్ రా. సన్నీ అభిలాష్ నా సోదరుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన సేవలు పార్టీకి అనిర్వచనీయంగా ఉండేది. పార్టీ అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తి లేని లోటు ఎవరూ తీర్చలేనిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి కావచ్చు, ఈ ప్రాంతానికి కావచ్చు, తను ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా తన సహాయ సహకారాలు అండగా ఉండేది. అన్ని పనుల్లోనూ అందరికన్నా ముందు ఉండే వ్యక్తి. అలాంటి నా ఆత్మీయ సోదరుని కోల్పోవడం చాలా బాధాకరంగా. మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, నేను కావచ్చు, అలాగే జగనన్న కుటుంబం కావచ్చు, ఇక్కడ మండల నాయకత్వం అందరూ కూడా కుటుంబానికి ఎల్లవెల్ల అండగా ఉంటుంది. సో మా నుంచి సన్నీ అభిలాష్ ఎంత బాధాకరం. సన్నీ అభిలాష్ అకాల మరణం అందరికీ తెలిసిన విషయమే. వారి కుటుంబం ఏ విధంగా ప్రజల సేవ చేసుకోవడం, దేవుని సేవ చేసుకోవడం కూడా అందరికీ విదితమే. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నాటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి 12లో ఉప ఎన్నికల దగ్గర నుంచి కూడా గోదావరి యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళ్ళిన కుటుంబం సన్నీ అభిలాష్ కుటుంబం. వాళ్ళ నాన్నగారు ప్రదీప్ గారు కానివ్వండి, వాళ్ళ తల్లి కానివ్వండి, సోదరుడు బెన్నీ కానివ్వండి, ఎంత సహాయం చేశారో మా అందరికీ తెలుసు. నేను కూడా వాళ్ళ సహాయానికి ఒక లబ్ధిదారుని అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అన్ని 14లో గొప్ప సేవ చేశారు. ఆ రోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఉన్నప్పుడు వారు సేవ చేశారు. ఆ తర్వాత 19లో ఎన్నో విధాలుగా నా కుటుంబ సభ్యులు, నా కుమారుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 మండలాల మాస్టర్స్ని వాళ్ళందరినీ కూడా పిలిచి మనం వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలా, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని వరప్రసాద్ గెలిపించుకోవాలని చెప్పి కృషి చేయడం కూడా నాకు కంటి ముందు కనిపిస్తుంది. ఆ తర్వాత 2021 ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారు నిలబడిన విషయం మీకు తెలుసు. ప్రజలు అత్యధిక మెజారిటీ 2,75,000 మెజారిటీ ఇచ్చిన విషయం కూడా తెలుసు. వారి ఎన్నికల్లో కూడా ఎంత సన్నీ అభిలాష్ కుటుంబం ఎంత కృషి చేసిందో కూడా మాకు బాగా తెలుసు. ఎన్నికలు ఇంకా 3 రోజులు ఉందన్నప్పుడు, 2 రోజులు 3 రోజులు ఉందన్నప్పుడు ఒక పెద్ద కూటమి కూడా కోటలో ఏర్పాటు చేశారు సన్నీ అభిలాష్. వాస్తవం అందరిని పిలిచారు. ఆ రోజు అందరూ కూడా మేమందరం కూడా అక్కడ మీటింగ్ వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున పిలిచారు. ఆ నాయకులందరూ కూడా వచ్చారు. వినోద్ రెడ్డి గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, అన్నయ్య గారు కానివ్వండి, నవీన్ గారు కానివ్వండి, అలా ప్రతి ఒక్క నాయకుడు కూడా వచ్చారు. ఆ రోజు మేము అందరం ఉన్నాం. దురదృష్టవశాత్తు ఆ కోవిడ్ వచ్చి నాకు బిడ్డ సమానుడైన సన్నీ అభిలాష్ని, మా వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమైన నాయకుడిని, కార్యకర్తని ఈ విధంగా తీసుకెళ్ళిపోవడం, ఈ విధంగా మరణించి మాకు ఎంతో బాధాకరంగా ఉంది.
వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ రోజు నేను పార్టీ తరఫున నా తరఫున వచ్చి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ఓదార్పు కూడా తెలియచేయడం జరిగింది. ఈరోజు ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారు వారు కూడా నాకులాగా ఆ సన్నీ అభిలాష్ వారి కుటుంబ సభ్యులు ఆ పాస్టర్స్ ఆదరణ పొందిన వ్యక్తులు మేమిద్దరం కూడా. ఎన్నికల ముందు కూడా వారు వచ్చారు, కుటుంబంలో ఒకరిలా కలిసిపోయారు. దురదృష్టవశాత్తు లేనని తెలిసినప్పుడు అప్పటి నుంచి కూడా ఆ రోజు నుండి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మేమిద్దరం కలిసి కుటుంబాన్ని పరామర్శించాలా. ఇది మాత్రం కాకోకుండా చుట్టుపక్కల వైఎస్ఆర్ పార్టీ చాలామంది అభిమానులు ప్రాణం కోల్పోయారు కనుక వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మేము చూసుకుంటూ వెళ్తున్నాం. వారు కూడా అలాగే ప్రతి చోటకి రావడం జరిగింది. ఈరోజు గురుమూర్తి గారు వచ్చి సన్నీ అభిలాష్ తల్లిని ఓదార్చడం మేము చూసాము. ఇంత చేసినా కూడా ఆ తల్లి బాధ ఓదార్చలేమన్నది మాకు తెలుసు. నాకే చాలా బాధగా ఉంది. ఒక సామెత ఉంది, బైబిల్లో కూడా ఉందనుకుంటాను, ఎవరైతే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడో అక్కడ వారి సేవల కోసం అని చెప్పి యువకులుగానే తీసుకెళ్ళిపోతారని కూడా ఒక మాట రాసింది. కనుక వారు దేవుణ్ణి నమ్మేవారు కనుక ఒకవేళ ఇక్కడ నువ్వెంతో సేవలు చేసావు, నీకు భూమి మీద అయిపోయింది రా, ఒకవేళ నీ సేవలు నాకు అక్కడ కావాలని చెప్పి తీసుకెళ్ళారేమో లేదు, మనకి ఎవరికి నమ్ముతారు. సో ఆ విషయంలో లేకపోవడం అన్నది చాలా కొరత మాకు. మేము మాత్రం ఆ కుటుంబానికి అండగా ఉంటాము. మా నాయకులందరూ కూడా ఇక్కడ అండగా ఉంటారు. చాలామంది కోవిడ్ వల్ల రాలేకపోయారు. మేమంతా కూడా కుటుంబం అండగా ఉంటాము. తప్పనిసరిగా మా అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఒక్కొక్కరిని కలుసుకుంటూ వస్తున్నాము. తప్పనిసరిగా మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ద్వారా మీకు తప్పనిసరిగా ఆదరణ దొరుకుతుంది. మేము మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండమని చెప్పి మీకు మనశ్శాంతి కలిగించాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా